सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्. It reminds us of our responsibilities towards our country and motherland. Flag is a symbol of nation. The awaiting moment of this day has come, that is hoisting of our national flag with integrity, pride and courage. I now request our Honorable Chief Guest Sri E.V. Girish Babu Garu and our Principal Ma'am Sri D.V. Lakshmi Garu and our AO Sir G. Ramakrishna Garu to come forward to unfurl our national flag. Your kind attention please. Do not clap during the flag hoisting. All of you stand in a respective position and follow the instructions given here. Salute the national flag, salute! Order. National anthem begins. Independence Day with pride and courage. I now invite our Director Sir Sri E.V. Girish Babu Garu, our Principal Ma'am D.V. Lakshmi Garu and AO Sir G. Ramakrishna Garu to unfold the notice board of independence. Clap our hands. I thank our Director Sir and our Principal Ma'am for... Good morning, my dear staff and students. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15 ఎంతో ఉత్సాహంతో ఈ సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం జాతి నిర్మాణానికి పునరంకితం అవుతూ ఉంటాం. కానీ ఇంకా ప్రపంచంలో భారతీయులుగా
మనం సాధించవలసింది ఎంతో ఉంది. మరి మన స్వాతంత్ర సమరయోధులు కలలు కన్నా భారతదేశం అందరికీ స్వేచ్ఛ, అందరికీ మంచి ఆరోగ్యం, అందరికీ మంచి విద్య, ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, గొప్ప పౌరులుగా భారతీయులు ఉండాలని చెప్పి కలలు కని మరి వాళ్ళ ప్రాణాలొడ్డి మనకి ఈ స్వేచ్ఛని తీసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముందు మనందరి ప్రథమ కర్తవ్యం వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసారో వాళ్ళందరినీ స్మరించుకోవటం చాలా మంచిది. ఒకసారి ఒక్క నిమిషం మనందరం కూడా వాళ్ళందరి ఆత్మశాంతి కోసం ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది స్ఫూర్తిదాయకులైనటువంటి స్వతంత్ర సమరయోధులు, వారు కళ్ళకన్నటువంటి దేశం, వారు కళ్ళకన్నట్టు మన వివేకానంద స్వామి కళ్ళకన్నటువంటి విద్యార్థులు కానీ పౌరులు కానీ ఎంత బలంగా ఎంత దృఢంగా ఉండాలి అంటే అంత దృఢంగా వాళ్ళని తయారు చేయాల్సిన బాధ్యత గురువులుగా మన మీద ఉంది. జాతి నిర్మాతలు గురువులే, మనందరూ తెలుసు. నేటి పిల్లలే, నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి ఆ బాలల్ని మంచి వారిగా, మంచి క్యారెక్టర్ గలవారిగా దృఢంగా తయారు చేసేటువంటి బాధ్యత, ఒక మంచి డైరెక్షన్లో వాళ్ళని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సందర్భంగా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఒకటి నేను మీ అందరితో షేర్ చేయదలుచుకున్నాను. 2003లో మీ అందరికి తెలుసు, యూరప్ కంట్రీస్లో సైక్లింగ్, బైక్ రేసింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు. అక్కడ బైక్ రేసింగ్ అంటే సైకిల్ రైడింగ్, ఆ రేస్లు కూడా బాగా ఎక్కువ ప్రతి వాళ్ళు వీకెండ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక హాబీ అది. అయితే సిన్స్ 1903 అప్ టు 2003 100 years పాటు యూకే బైక్ రేసర్స్కి అది ఒక బ్యాడ్ పీరియడ్ అంటారు. మొత్తం ఒక సెంచరీలో ఒకే ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ వచ్చింది వాళ్ళకి. యూరోప్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, మనం మారథాన్ అంటాం కదా, మారథాన్ రేస్ లాంటిది ఫ్రాన్స్ డే టూర్ అని సైక్లింగ్లో ఉంటుంది. అదైతే 110 yearsలో ఒక్కసారి కూడా గ్రేట్ బ్రిటన్ గెలవలేకపోయింది. అంతకుముందు చాలా 1903కి ముందు చాలా రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళు. అయితే అప్పుడు ఆ బైక్ రేసింగ్ గవర్నింగ్ బాడీ, గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్న ఒకే ఒక డెసిషన్ ఆ బ్రిటిష్ టీమ్ని మంచి ట్రాజెక్టరీలో పెట్టడం జరిగింది. అంటే ఒక సక్సెస్ఫుల్ ప్లేస్లో పెట్టడం జరిగింది. అదేంటంటే డేవ్ బ్రెయిన్ఫోర్డ్ అనే ఒక ప్రొఫెషనల్ని ఆ బైసికిల్ టీమ్కి వాళ్ళు ఒక కోచ్ లాగా, పర్ఫార్మెన్స్ డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది. వాళ్ళ పెర్ఫార్మెన్స్ని పెంచడానికి డేవ్ బ్రెయిన్ఫోర్డ్ అనే ఆయన్ని వాళ్ళు హైర్ చేసుకున్నారు యాజ్ ఏ పర్ఫార్మెన్స్ డైరెక్టర్. ఆయన రాగానే అసలు ఎందుకు ఈ టీం ఫెయిల్ అవుతుంది అని చెప్పి వాళ్ళ డైలీ రొటీన్ మొత్తం చెక్ చేసి చిన్న చిన్న మార్పులు, ఫస్ట్ ఏం చేశారంటే వాళ్ళ సైకిల్ సీట్ని కంఫర్టబుల్గా ఉండే విధంగా రీడిజైన్ చేశారు. బైసికిల్ సీట్ని హార్డ్గా ఉంటే దాన్ని కంఫర్ట్గా ఉండే విధంగా రీడిజైన్ చేశారు. ఆ తర్వాత ఆ టైర్లు ఏదైతే ఉన్నాయో సైకిల్కి వాటిని ఆల్కహాల్తో రీపాలిష్ చేశారు. ఎవ్రీ టైమ్ దే ఆర్ యూజింగ్ ఆల్కహాల్తో వాటిని రబ్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే టు హ్యావ్ మోర్ గ్రిప్. ఆ తర్వాత వాళ్ళు వర్కౌట్స్ చేసేటప్పుడు
ప్రతిరోజు అథ్లెట్స్ అంటే వర్కౌట్స్ చేయాలి. వాళ్ళ వర్కౌట్స్ చేసేటప్పుడు వాళ్ళకి బయో సెన్సార్స్ని, వాళ్ళు వేర్ చేసే సూట్కి బయో సెన్సార్స్ని అమర్చడం ద్వారా వాళ్ళు చేసే వర్కౌట్ వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎలా రియాక్ట్ అవుతున్నారని చెప్పి బయో సెన్సార్స్ని పెట్టి ప్రతిరోజు కూడా వాటిని వాళ్ళ వర్కౌట్స్ని మానిటర్ చేయటం మొదలెట్టాడు. అలానే వాళ్ళు ఇంతకుముందు మామూలుగా అవుట్డోర్ అథ్లెట్స్ అంటే అవుట్డోర్ సూట్స్ వేసుకునేవాళ్ళు. అయితే చాలా ఫ్యాబ్రిక్స్ని వాళ్ళు విండ్ టర్బైన్లో చెక్ చేసి ఎవరైతే ఇండోర్ అథ్లెట్స్ యూజ్ చేస్తారో ఆ సూట్స్ని ఈ అవుట్డోర్ అథ్లెట్స్కి వేయటం జరిగింది. ఎందుకంటే అవి మోర్ థిన్గా ఉన్నాయి, మోర్ కంఫర్టబుల్గా ఉన్నాయి వాళ్ళకి. దాంతోపాటు ఇట్లా చాలా మార్పులు తీసుకొచ్చాడు. అలానే వాళ్ళు యూజ్ చేసే జెల్, మజిల్ పెయిన్స్ ఉంటాయి కదా, బాగా ఎక్కువ తొక్కేటప్పుడు వాళ్ళకి మజిల్ పెయిన్స్ వస్తుంటాయి. ఏది ఫాస్టెస్ట్ రిలీఫ్ ఇస్తుందని చెప్పి దానికి ఒక రీసెర్చ్ చేసి దాన్ని కూడా మార్చడం జరిగింది. అలానే వాళ్ళు వేసుకునే సూట్కి లోపల వైట్ కలర్ ఉండే విధంగా డిజైన్ చేశారు. లోపల వైట్ కలర్, దానివల్ల యూజ్ అయింది అంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా అవి ఈజీగా కనిపిస్తే వాటిని దులిపేస్తే ఆ చిన్నది కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద వెయిట్ పెరిగి పర్ఫార్మెన్స్ మీద పడుతుంది. కాబట్టి ఆ చిన్న ఇది కూడా వాళ్ళు కేర్ కూడా తీసుకోవడం జరిగింది. అలానే ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని హైర్ చేశారు. దేనికోసం? వాళ్ళు ఏ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనేది వాళ్ళకి టీచ్ చేయడం కోసం. ఏ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, హ్యాండ్ వాష్ చేసుకున్నందువల్ల ఏంటి, వాళ్ళు ఈజీగా కోల్డ్ కానివ్వండి లేకపోతే వేరే వ్యాధుల బారిన పడకుండా ఉండటం కోసం ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని హైర్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా ప్రతిరోజు హ్యాండ్ వాష్ చేసుకోవాలో ట్రైన్ చేయడం జరిగింది. అలానే నైట్ టైం సౌండ్ స్లీప్ కావాలి అథ్లెట్స్కి ఉంటే మరుసటి రోజు చక్కగా వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. దానికోసం వాళ్ళ పిల్లోస్ని, వాళ్ళ బెడ్స్ని కూడా కేర్ తీసుకొని ఏ విధంగా ఉండాలని చెప్పి వాటిని సజెస్ట్ చేయడం జరిగింది అథ్లెట్స్కి. ఇలాంటి ఎన్నో 100 రకాలు ఐడెంటిఫై చేసి చిన్న చిన్న చేంజెస్ చేయటం జరిగింది. ఒకటి కాదు, 2 కాదు, ఇట్లాంటివి ఒక 100 రకాలు వాళ్ళు ఐడెంటిఫై చేసి ఏదైతే వాళ్ళ బైసికల్ రైడింగ్కి ఎఫెక్ట్ అవుతుందో వాటన్నిటిని కూడా అందులో 1% చేంజ్, పెద్ద మార్పేం కాదు, ఒక 1%, ఒక టినీ చేంజ్ ప్రతి దాంట్లో కూడా తీసుకురావటం జరిగింది. సో ఇవన్నీ ఎప్పుడైతే చేశాడో 2003లో హైర్ చేశారు. నెక్స్ట్ 2008లో బీజింగ్ ఒలింపిక్స్ వచ్చినాయి. బీజింగ్ ఒలింపిక్స్లో వాళ్ళ అథ్లెట్స్ 60% ఆఫ్ ద మెడల్స్ ఆ ట్రాక్ ఈవెంట్లో, ఏదైతే సైకిల్ ఈవెంట్ ఉంటుందో 60% ఆఫ్ ద మెడల్స్ అన్నీ కూడా ఒక్క యూకే టీంకి రావడం జరిగింది. వెంటనే 4 years తర్వాత 2012లో మళ్ళా ఒలింపిక్స్ వాళ్ళ దగ్గరికి వచ్చినాయి. లండన్ ఒలింపిక్స్లో దే సెట్ 9 ఒలింపిక్ రికార్డ్స్, 9 ఒలింపిక్ రికార్డ్స్ని తిరగరాయటం జరిగింది. 7 వరల్డ్ రికార్డ్స్ని తిరగరాయటం జరిగింది 2000 లండన్ ఒలింపిక్స్లో. అట్లా నెక్స్ట్ 2007 నుంచి 2017 మధ్యలో ఒక 10 years స్పాన్లో యూకే బైసికల్ రైడింగ్ టీం 175 ఛాంపియన్షిప్స్ని గెలవడం జరిగింది. 175 ఛాంపియన్షిప్స్. సో ఇంత అద్భుత విజయం ఎలా సాధ్యమైంది? ఒక మ్యాసివ్ చేంజ్ వల్ల కాదు. ఏదో ఒక రోజు మనం వెయిట్ తగ్గాలంటే 3 రోజులు పరిగెత్తితే మనం వెయిట్ తగ్గుతామా? తగ్గం. దానికి ఒక హ్యాబిట్ అనేది ప్రతిరోజు మనం అలవాటు చేసుకోవాలి.
ఇదేంటంటే ఒక థియరీ, అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక బుక్ ఉంది, అందరూ మనం చదవాల్సింది. జేమ్స్ క్లియర్ అని ఆయన రాశారు. అటామిక్ హ్యాబిట్స్. 1% మార్జినల్ గెయిన్ ఇన్ స్మాల్ థింగ్స్. ఒక 1% మనం చిన్న చిన్న విషయాల్లో కనుక ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోగలిగితే అది లైఫ్ టైంలో ఒక హ్యాబిట్గా మారి మన సక్సెస్ని అది డిఫైన్ చేస్తాయి. ఎట్లా అయితే మనం మనీ బ్యాంక్లో తీసుకుంటే లేకపోతే ఎవరి దగ్గరన్నా తీసుకుంటే ఇంట్రెస్ట్ కాంపౌండ్గా ఎలా పెరుగుతూ ఉంటుందో, అలానే మనం ఈ 1% మార్జినల్ గెయిన్ అనేది ఒక కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా మన లైఫ్లో సక్సెస్కి ఉపయోగపడుతుంది. సో ఇది జేమ్స్ క్లియర్ అనే ఆయన అటామిక్ హ్యాబిట్స్ బుక్లో మన పిల్లలను కూడా చదివిస్తే బాగుంటుంది, హై స్కూల్ పిల్లలు ముఖ్యంగా. సో మన హ్యాబిట్స్ అనేవి మన సక్సెస్ని మల్టిప్లై చేస్తాయి. అలానే ఆ హ్యాబిట్స్ చెడ్డ అయితే అదేవిధంగా మనల్ని కింద పడేస్తాయి. అది చిన్నదిలాగే కనిపిస్తుంది. ఇవాళ ఒక ఫ్లైట్ మన విజయవాడలో బయలుదేరింది. ఫ్లైట్స్ ఎలా వెళ్తాయి తెలుసా మీకు? ఆల్రెడీ నువ్వు బాంబే వెళ్ళాలంటే 1 డిగ్రీ సెట్ చేస్తారు అక్కడ. ఆ డిగ్రీలో వెళ్తే బాంబే ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. ఢిల్లీ వెళ్ళాలంటే 1 డిగ్రీ సెట్ చేస్తారు. అది ఢిల్లీ వెళ్ళాల్సిన ఫ్లైట్ జస్ట్ ఒక 3 డిగ్రీస్ మార్చి సెట్ చేశారనుకోండి, అక్కడ ఏమో తెలుస్తుందా మనకి? 3 డిగ్రీస్ అనేది మనకి ఆ డిఫరెన్స్ తెలియదు. ఫిజికల్గా తెలుస్తుందా? తెలియదు. కానీ డెస్టినేషన్ ఢిల్లీ ఇటు వెళ్ళాల్సిన ఫ్లైట్ ఈ డైరెక్షన్లో మారిస్తే ఇంకెక్కడికో వెళ్తుంది. సో ఆ చిన్న మార్పు అనేది మన డెస్టినేషన్లో ఎంతో మార్పు తీసుకొస్తుంది. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా టీచర్స్గా యాజ్ ఎ నేషన్ బిల్డర్స్ మన పిల్లలను కూడా మనం ఆ మంచి అలవాట్ల యొక్క ఇంపార్టెన్స్ని ప్రతిరోజు ఏ విధంగా వాళ్ళు వాటిని ఆ అలవాట్లను చేసుకుంటే జీవితంలో వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అవుతారో తెలిసే విధంగా మన పిల్లల్ని మనం ట్రైన్ చేయాలి. మనకు కూడా మన లైఫ్ కూడా అవి ఉపయోగపడతాయి, మనకు కూడా ఉంటాయి. మన లైఫ్లో హ్యాబిట్స్ని కూడా మనం మంచి హ్యాబిట్స్ ఉంటే మన ప్రొఫెషనల్గా కావచ్చు, మన పర్సనల్గా కూడా అవి ఎంతో ఉపయోగపడతాయి. సో ఆ విధంగా ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన పిల్లల్ని మనం భావి నిర్మాతలుగా తీర్చిదిద్దడానికి ఇటువంటి చిన్న చిన్న మార్పుల్ని తీసుకురావటం ద్వారా వాళ్ళని గోల్ అంటే ఏదో ఆ క్లాస్లో ఫస్ట్ రావటం అయిపోతే వాళ్ళు డిమోటివేట్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ ఎగ్జామ్లో మార్క్స్ హైయెస్ట్గా రావటం అనేది గోల్ కాకూడదు. పిల్లలకి ఏమవ్వాలి మరి? ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, గుడ్ లీడర్. గుడ్ లీడర్ అంటే అది లైఫ్ లాంగ్, అది ఎక్కడున్నా కూడా వాళ్ళు మంచిగా లీడ్ చేయాలి. దే హ్యావ్ టు బికమ్ ఏ గుడ్ రన్నర్. ఇప్పుడు అథ్లెటిక్స్లో ఇవాళ 100 మీటర్ ఛాంపియన్షిప్ నేను గెలవాలనుకున్నాడు. గెలిస్తే అయిపోయింది, ఇంకా అయిపోయింది కదా. ఆ తర్వాత మళ్ళా కిందకి పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ గోల్ ఏమవ్వాలి? ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ రన్నర్. అంటే వాళ్ళ క్యారెక్టర్ని అది డిఫైన్ చేయాలి. ఆ విధంగా వాళ్ళకు ఒక గోల్ సెట్ చేసి జీవితంలో వాళ్ళు ముందుకెళ్లే విధంగా మనందరం పనిచేయాలని చెప్పి ఈ ఆగస్టు 15 సందర్భంగా, ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం ఓత్ తీసుకోవాలని మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. My dear staff and students, a pleasant morning and happy Independence Day to all.
గౌరవనీయ డైరెక్టర్ సార్ గారికి, ప్రధానోపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15 మన దేశానికి స్వేచ్ఛా స్వాతంత్రం దొరికిన రోజు. 3 రంగుల జెండా ఆకాశంలో సగర్వంగా తలెత్తుకొని రెపరెపలాడుతున్న రోజు. 200 సంవత్సరాలు పరాయిపాలనలో బందీ అయిన భరతమాత దాస్య శృంఖరాలు దిగి స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు. ఆంగ్లేయుల పాలనలో ఎదుర్కొన్న అవమానాలు, అరాచకత్వం తొలగి మనల్ని మనమే స్వయంగా పరిపాలించుకోవడం మొదలుపెట్టిన రోజు. వ్యాపారం కోసం భారతదేశంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు ఇక్కడి రాజుల మధ్య ఉన్న అనైక్యతను ఆధారం చేసుకొని వారిలో వారికి తగులు పెడుతూ ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ చివరికి సువిశాల భారతదేశాన్ని వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక్కడి సంపదనంతా దోచుకొని వారి దేశంలోకి తరలించుకోవడం మొదలుపెట్టారు. ప్రజలపై అధిక పన్నును విధిస్తూ వ్యవసాయాన్ని, కుటీర పరిశ్రమలను నిర్లక్ష్యం చేసి దెబ్బతీశారు. భారతీయులు తమ తోటి మనుషులుగా కాక బానిసలుగా చూశారు. ముఖ్యమైన ఉద్యోగాలు, అధికారాలు అన్నీ తమ ఆంగ్లేయులకే ఇచ్చుకుంటూ గుమస్తా ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు మాత్రం ఇక్కడి ప్రజలకు ఇవ్వసాగారు. అలాగే అప్పటి పాలన ఎలా ఉందో చెప్పడానికి చిలకమర్తి లక్ష్మీ నరసింహం అనే ప్రఖ్యాతగాంచిన కవి ఒక పద్యం ద్వారా మనకు కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండా, తెల్లవారును గొడసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిడయగట్టి. అలాగే స్వతంత్రం అన్నది ఒకరి కృషి వల్లనో ఒక రోజులోనో వచ్చింది కాదు. అనేక మంది అనేక సంవత్సరాల పాటు చేసిన త్యాగ ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు మొదలగున వారు స్వతంత్ర సంగ్రామం కోసం ముందడుగు వేయగా, మహాత్మా గాంధీ సత్యాగ్రహం, అహింసలను ఆయుధాలుగా చేతపట్టి స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపారు. భారతీయుడు తన గుండె మీద 3 రంగుల జెండాను ప్రతిష్ఠించుకొని తన గుండె నిండా దేశభక్తిని నింపుకొని మన స్వేచ్ఛ కోసం తన ధన మాన ప్రాణాలు త్యాగం చేసిన ఎంతో మంది మహనీయులను స్మరించుకోవాల్సిన రోజు ఇది. ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి మన డైరెక్టర్ సార్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం, ఇంకా ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ అందరికి కూడాను 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి కూడా. ఓకే, ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరైతే వారి జీవితాలని సాక్రిఫైస్ చేసి స్వాతంత్ర సమరయోధులు మనకి ఈ స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించారు. వారిని మనం ఒకసారి ఈరోజు మళ్ళీ స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనం కృషి చేయాలి అంటే మనం దేశం కోసం ఏదో మనం ఉదయం వచ్చి సాయంకాలం దాకా మనం విద్యార్థులతో ఇక్కడే ఉంటూ ఉంటాం కాబట్టి మనం దేశం కోసం చేసే దానికంటే కూడా మన చుట్టూ ఉన్నటువంటి మన విద్యార్థుల్ని భావి భారత పౌరులాగా తీర్చిదిద్దుతూ వారి యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వారికి దిశానిర్దేశం చేస్తూ వారిని మంచి భవిష్యత్తుని వారికి కల్పించినట్లయితే మనం చేసేటువంటిది యాజ్ ఏ టీచర్స్గా దేశానికి, మన జాతి నిర్మాణానికి ఒక స్ట్రాంగ్గా సుసంపన్నమైనటువంటి భారతావన్ని తీసుకురావాలంటే మన ముందు ఉన్నటువంటి మన పిల్లలందరినీ కూడా మనం కనుక స్ట్రాంగ్ లీడర్స్గా వారి యొక్క గోల్స్ అచీవ్ చేసేటట్లుగా కనుక మనం కనుక తయారు చేసినట్లయితే అదే మనం దేశానికి ఇచ్చేటువంటి గొప్ప శక్తి, గొప్ప స్ట్రాంగ్గా ఇంకా భారతావన్ని తీర్చిదిద్దొచ్చు అన్నమాట. సో మరొకసారి అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ Teachers and my dear friends, my name is K. Bindu Sri. I am studying 8th Techno in our Chaitanya Little's Talent School. Today I am telling about the specialty of independence and an eminent person. Independence Day is a day where we feel free, secure and spend our life as we want. Our country is a reward for the sacrifice of many individuals. For the first time when our country's flag was hoisted on the Red Fort, Delhi by our first Prime Minister Pandit Jawaharlal Nehru, every individual had tearful eyes. Independence Day
always carries a special and amazing feelings for every Indian citizen. So now I am telling about an eminent person. He is none other than Ram Prasad Bismil, born on 11th June 1897 in the northwestern provinces, and he died on 19 December 1927 due to execution by hanging. He was popularly known as Ram R. Bismil. He is a poet, writer and revolutionary person. He fought against British Raj, participating in Manipuri conspiracy of 1819 and Kakuri conspiracy of 1925. Like Ram Prasad Bismil, so many members had sacrificed their life to give us a better future for us. So let us remember them and work for the development of our nation. Thank you. मैं ठीक हूँ हर्षिनी, तुम कैसे हो? मैं भी ठीक हूँ। क्या तुम नए कपड़े पहने हो? हाँ, आज हम सब भारतीयों का त्योहार जो स्वतंत्रता दिवस है। रुखसाना, तुमको स्वतंत्रता दिवस की शुभकामनाएं। तुम्हें भी स्वतंत्रता दिवस की ढेर सारे शुभकामनाएं। क्या उससे पहले हम आजाद नहीं थे? क्यों नहीं, हम आजाद थे। यूरोप के व्यापारी आने से पहले हम पूरी तरह आजाद थे। हाँ, हमारे अध्यापक ने बताया है कि वास्को डी गामा सबसे पहले भारत में आए थे। वे व्यापार करने के लिए आए। हाँ, 1458 में पोर्चुगीज भारत को आए। उनके बाद ब्रिटिश, डच, फ्रेंच भी भारत में आकर व्यापार करने लगे और हमको लूटने लगे। हाँ, मैंने सुना है कि अंग्रेजी की ईस्ट इंडिया कंपनी जो थी वह बहुत शक्तिशाली थी और यहाँ व्यापार करती थी। लेकिन व्यापार करने में क्या बुराई है? अब भी हम विदेशों से व्यापार करते रहे हैं ना। व्यापार करने में कोई बुरा नहीं थी, लेकिन अंग्रेजी लोगों व्यापार के साथ साथ भारत पर अधिकार चलाते रहते हैं। राजाओं का पालन ना होने पर ऐसा होता है ना। ये तो बड़ा ही अन्याय हुआ। तो 1857 में भारत में स्वातंत्र संग्राम इसलिए हुआ था क्या? हाँ, तुमने ठीक समझा है हर्षिनी। ईस्ट इंडिया कंपनी का अधिकार इसके बाद चला गया। उसके बाद क्या हुआ, मुझे विस्तार से बताओ ना। उसके बाद कांग्रेस की स्थापना हुई। हम अंग्रेजों से लड़ते रहे और महात्मा गांधी जी, सुभाष चंद्र बोस, नेताजी जैसे कई नायकों के बलिदान और त्याग के बाद हमको 1947 में आजादी मिली। इसलिए हम हर साल स्वतंत्रता दिवस मना रहे हैं। आप सबको स्वतंत्रता दिवस की शुभकामनाएं। धन्यवाद। జెండా మన మూడు రంగుల జెండా రిపురిన ఎగిరే మన రంగు రంగుల జెండా మన మూడు రంగుల జెండా కాషాయపు రంగంటే త్యాగానికి గుర్తుల కాషాయపు రంగంటే త్యాగానికి గుర్తుల అచ్చమైన తెలుపురం విశ్వశాంతికి తీర అచ్చమైన తెలుపురం విశ్వశాంతికి తీర రండి ఓ బాలురాలు రండి మన జెండాని గొరవేద్దాం మన జెండాని గొరవేద్దాం ఆకుపచ్చ రంగంటే పాడి పంట గుర్తుర ఆకుపచ్చ రంగంటే పాడి పంట గుర్తుర అచ్చమైన తెలుపురం విశ్వశాంతికి తీర అచ్చమైన తెలుపురం విశ్వశాంతికి తీర రండి ఓ బాలురాలు రండి మన జెండాని గొరవేద్దాం మన జెండాని గొరవేద్దాం. Thank you. Sir, teachers and my dear friends. My name is Gnapka. Today I am going to speak about Independence Day. At first I would like to wish you all a very happy Independence Day. On 15th August 1947, India got freedom from the British rule. Since then, every year we celebrate Independence Day on August 15th. This year we celebrate 78th Independence Day of our country. This is the day for all of us to remember the sacrifice of our great freedom fighters whose efforts gave us independence. Great freedom fighters like Mahatma Gandhi, Subhash Chandra Bose, Bhagat Singh and others fought for the independence of our country. We should respect our national flag and national anthem. Let us all work together and make our country the best country in the world. We proud to be an Indian. Jai Hind.
వారసులం భరతమాత గన్న బిడ్డలం మేం భరత జాతికే వారసులం గణపు చరిత కలిగిన దేశం జ్ఞానపురమియే మా దేశం గణపు చరిత కలిగిన దేశం జ్ఞానపురమియే మా దేశం సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం సంస్కృతి సాంప్రదాయాల పుట్టినిల్లు భారతదేశం సంస్కృతి సాంప్రదాయాల పుట్టినిల్లు భారతదేశం శిరమున మకుటం ఉత్తర హిమగిరి నగమే మా భారత మాతకు అదమున పదజల హైందవ సాగరమే శిరమున మకుటం ఉత్తర హిమగిరి నగమే మా భారత మాతకు అదమున పదజల హైందవ సాగరమే ప్రతీచం అలలత కలలను పొందెను మా భారత మాత బంగారేబియ నాట్యపు హోరులతో గంగ యమున కావేరి కృష్ణాది నదులే నగలు భారత మాతకు గంగ యమున కావేరి కృష్ణాది నదులే నగలు భారత మాతకు పసిడి పంటలే పచ్చని చీరలు సుత జల నగవులు గలగల గాజులు సూర్యోదయమే నుదిటి సింధూరము కలిగిన నిండు ముత్తైదువుతను నిండు ముత్తైదువుతను భరతమాత కన్న బిడ్డలం మేం భరత జాతికే వారసులం భరతమాత కన్న బిడ్డలం మేం భరత జాతికే వారసులం గణపు చరిత కలిగిన దేశం జ్ఞానపురమియే మా దేశం గణపు చరిత కలిగిన దేశం జ్ఞానపురమియే మా దేశం సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం సంస్కృతి సాంప్రదాయాల పుట్టినిల్లు భారతదేశం సంస్కృతి సాంప్రదాయాల పుట్టినిల్లు భారతదేశం ధన్యవాదాలు వందే మాతరం ఏకధీరవని వందే మాతరం నిత్యం నీలో ఉన్నదే నలుదిక్కుల నేలే మన్నిదే అనునిత్యం నీలో ఉన్నదే నలుదిక్కుల నేలే మన్నిదే ఒక అద్భుతం ఒక అద్భుతం కలగలిపితే మన ఇండియా మన ఇండియా మన ఇండియా మన ఇండియా మన ఇండియా నిలువెత్తి పాడరా వందే మాతరం ఏకధీరవని వందే మాతరం నిత్యం నీలో ఉన్నదే నలుదిక్కుల నేలే మన్నిదే ఒక ఉద్ధృతం ఒక అద్భుతం కలగలిపితే మన ఇండియా మన ఇండియా మన ఇండియా మన ఇండియా మన ఇండియా Follow my lead. I'm in love with your body.
आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है। अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली